హాయ్ ఎవరీవన్. హలో అండి. ఆల్మోస్ట్ హాపింగ్ బిట్వీన్ ఎవ్రీ సిటీ ఏమో. అవును, అంతే కదా. సినిమా ఉంది, ఒక అద్భుతమైన సినిమా తీసామని అందరికి చెప్పడానికి తిరుగుతున్నాం. అసలు మీకు కూర్చున్నట్టే కనిపించారు మీరు, మామూలుగానే కూర్చున్నట్టే కనిపించారు. ఆల్వేస్ యూ లుక్ లైక్ యు ఆర్ ఇన్ ఎ రష్. అదే కదా, యు ఆర్ రియల్ ఇన్ ఎ రష్. అవును, ఇప్పుడు ప్రతిరోజు ప్రతి ఒక్క చోటుకి వెళ్తూ ఉన్నాం. సార్, దుల్కర్ కానీ మీరు కానీ యూ కమ్ ఫ్రమ్ ఫిల్మ్ ఫ్యామిలీస్. అసలు వేర్ డిడ్ యువర్ పాత్స్ క్రాస్? అసలు చిన్నప్పుడు సార్ కొడైకెనాల్కి మా అత్త తీసుకెళ్తూ ఉండేది. అండ్ వాళ్ళు కూడా, ఆయన కూడా చిన్నప్పుడు కొడైకెనాల్ హాలిడేస్కి వెళ్తూ ఉంటాం. అంటే అది సౌత్ ఇండియాలో అదొక చల్లనైన ప్రదేశం కాబట్టి ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఒక 8th 9th క్లాస్లో ఉన్నాం. ఫస్ట్ టైం కలవడం అప్పుడే అండి. ఓకే. అండ్ అప్పటి నుంచే స్కూల్లో మంచి పిల్లలు ఉంటారు, చెడు పిల్లలు ఉంటారు అండి. మంచోడు అది చెడు అనే భావంతోనే ఉన్నాం ఫస్ట్ నుంచి. అండ్ అక్కడి నుంచి చాలాసార్లు కలుస్తూ ఉన్నాం. అంటే ఎలా అంటే, బాంబేలో నాకు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండేవారు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత అదే గ్రూప్లో మళ్ళీ దుల్కర్ వాళ్ళని కలవడం జరిగింది. సో కాన్స్టెంట్గా వీఆర్ ఆల్వేస్ షేరింగ్ టైమ్ అండ్ ఫ్రెండ్స్ వీ బిన్ ఆల్వేస్. ఓకే. ఇన్ఫ్యాక్ట్ దుల్కర్ గారు కానీ మీరు కానీ యువర్ ఇంటూ ఫిల్మ్ ఫ్యామిలీస్ కదా. ప్రతి సినిమాలోని దెర్ ఇస్ ఎ బ్యాక్ స్టోరీ. ప్రతి టీంలోనే ఏవో కొన్ని క్లాషెస్ ఉంటాయి, గొడవలు ఉంటాయి, స్టోరీస్, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి. వై ఈస్ దట్ దిస్ స్టోరీ మేడ్ ఇట్ ఇంటూ ఎ ఫిల్మ్? When you watch it, you will understand. The story has to be made into a film. The story demands everything. It demanded us to be in the film, the technicians who worked on the film, how it was to be made, how it was. It was a very unique experience. Yeah, it's that deep a story. It's like reading a novel. So much happens. It has no one genre. It keeps changing. It's a dream to get a film like this for any actor, and I think that's why both of us decided to produce together. It is a role that Bhagyashree can be proud of for life. Kani sir and me loved the story so much, we were scared we might lose the film. I was like, you guys not starting, I have other commitments, will you wait for me? Will you go to some other actor? I think I jumped on as producer to make sure I'm in the film. You can't remove a producer. No, you can't take me out of this film. I'm not letting it. That's how much we loved the film and this story. రానా గారు, యూజువల్లీ ఒక ఫిలిం అనేది అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఫిలిం బ్యాక్ స్టోరీస్ ఇప్పుడు ఫిలిం ఎంతూజియాస్ట్స్కే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు కామన్ ఆడియన్స్, రెగ్యులర్ ఆడియన్స్ సినిమా కనిపించే వరకు నచ్చుద్ది. సినిమా వెనకాల ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్ట్ బాగా కొంచెం స్మాల్ సెక్షన్ బాగా సినిమా ఎంతూజియాస్ట్కి నచ్చుద్ది. అలాంటి స్టోరీ ఒకటి స్టోరీగా చేస్తున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ ప్లాన్ అసలు? అంటే ఒకటండి, ఇది సినిమా బ్యాక్డ్రాప్లో చేసిన కథ అయినా ఆ 1950s బ్యాక్డ్రాప్ తీసుకుని అలాంటి యాక్టర్స్, డైరెక్టర్స్ మధ్యలో జరిగిన ఒక ఈగో క్లాష్ అని మీకు ట్రైలర్ నుంచి అర్థమవుతుంది. కానీ ఆ బ్యాక్డ్రాప్ తీసేసినా కూడా మనుషుల్లో ఈ ఈగో అనే ఒక ప్రాబ్లము, వాళ్ళలో ఉన్న అహంకారము, వాళ్ళల్లో ఒకళ్ళు ఎదుగుతుంటే చూడలేని ఒక వ్యక్తిత్వం, నువ్వు పరిచయం చేసిన ఒక వ్యక్తి నీకన్నా గొప్పవాడవుతుంటే అది జీర్ణించుకోలేని ఒక స్వభావం, ఇవన్నీ నాకు తెలిసి సినిమానే కదా ఎక్కడన్నా జరుగుతూ ఉంటాయి. అండ్ అది ఒక సినిమా సెట్లో పెట్టేసరికి అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నేను ఫస్ట్ టైం విన్నప్పుడు. అంటే ఒకటి, నేను కూడా ఇన్ని సంవత్సరాల నుంచి నాకు తెలిసి మీరు కూడా ప్రతి సెట్లో ఏదో ఒకటి జరిగిందని వింటూ ఉంటారు. మీరు ఎన్ని రాయలేరు, కొన్ని రాయగలుగుతారు. మీరు రాయలేని కొన్ని నేను సినిమాగా తీసామంతే. అండ్ ఎందుకు ఆ కాలం ఎంచుకోవడానికి కూడా కారణం ఏంటంటే, కొన్ని పర్ఫెక్షన్స్ ఉండేవారండి ఒక కాలంలో. అండ్ సినిమా ఎర్లీ ఇయర్స్లో అది ఇంకా ఎక్కువగా ఉండేది, ఎందుకంటే చాలా ఇంపార్టెన్స్ తీసుకునేవారు. అండ్ ఈ సినిమాలో ఒక సెల్వా చెప్పిన ఒక లైన్తో యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం నేను అక్కడ హోల్డ్ అయింది అదే లైన్తో అండి. ఇది సముద్రకణి గారి క్యారెక్టర్ ఒక సీన్లో చెప్తారు, ఏంటి అసలు సినిమాలు ఎందుకు తీయాలి, ఎందుకు తీస్తాం మనం, ఒక జాతి మతం భేదం అని కొట్టుకుని జనాలందరూ ఒక చీకటి గదిలో లైట్ ఆపేసిన తర్వాత అందరూ పక్కన కూర్చుని పక్కన ఎవరున్నా విభేదం లేకుండా ఒకే కథను చూస్తూ ఉంటారు. మనం అందరం మనుషులను ఆ ఒక్కరోజే ఫీల్ అవుతాం, ఎందుకంటే ఏ కథ జరుగుతున్నా అందరూ ఒకేలాగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఇలాంటి బ్లెస్సింగ్ వచ్చిన మన ఫిల్మ్ మేకర్స్కి మనం అసలు ఏం చెప్పగలం జనాలకి, ఇదే నీ జీవితం,
ఉన్నంతకాలం నిజాయితీగా బతుకు, అండ్ అది చెప్పడానికి మనమంత నిజాయితీగా ఉండాలి మనుషుల్లాగా అనే ఒక బిలీఫ్ స్ట్రక్చర్ ఉండే ఒక వ్యక్తి ఆయన. అండ్ ఈ సినిమాలో నాకు తెలిసి వచ్చి ఈ సినిమాకి చేరిన ప్రతి యాక్టర్ కానీ ప్రతి టెక్నీషియన్ కానీ ఆ బిలీఫ్తో వచ్చిన వ్యక్తులే. సో దట్ వాజ్ వాట్ వాజ్ సో స్పెషల్ అబౌట్ దిస్. బట్ అప్పటికంటే ఇప్పుడు డ్రామా ఎక్కువ కదా మన సెట్స్లో. ఐ మీన్ ఏంటంటే అంటే మీరు ఇప్పుడు ఎక్కువ తెలుస్తుంది అంతే. అంటే ఇందాక మీరు మాట అన్నారు కదా, అప్పట్లో పర్ఫెక్షనిస్టులు ఉండేవారు. అట్లీస్ట్ చాలా వరకు కొంతమంది పర్ఫెక్షనిస్టులు ఉంటే మిగతా వాళ్ళందరూ దే టో ఇన్ హిజ్ లైన్ కదా. ఇప్పుడు ఏంటంటే అందరూ ఎవరికాళ్ళు ఒక రకమైన ఈగోతో ట్రావెల్ అయ్యే మనుషులు కదా. ఇప్పుడే ఎక్కువ డ్రామా ఉంటుందేమో. అంటే ఇప్పుడు కానీ ఆ డ్రామా మరి ఓపెన్ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక ఎలా చెప్పాలి మీకు, ఆ టైంలో ఏంటంటే చాలా తక్కువ తెలుస్తూ ఉండేదండి. ఇప్పుడు ఈరోజు ఒక స్టూడియోలో ఒకటి జరిగింది అనుకోండి, జస్ట్ గంటలో మీరు వేసేస్తారు టకాలని, ట్వీట్లు వెళ్ళిపోతూ ఉంటాయి, వాట్సాప్లో వెళ్ళిపోతూ ఉంటాయి, అవి చాలా ఈజీగా జరిగిపోతూ ఉంటాయి. అండ్ రేపటికల్లా అది మర్చిపోతాం కూడా, ఎందుకంటే ఇంకో ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక విషయం జరిగిందంటే దాని గురించి అక్కడక్కడ వింటూ ఆ చిన్న విషయాన్ని ఇంకోటి పెద్దది చేసి చెప్తాడు, ఇంకోటి పెద్దది చేసి చెప్తాడు. అండ్ అది ఒక ఇద్దరు వ్యక్తులను ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది చాలా ఈజీగా చూడొచ్చు. ఎందుకంటే ఎక్కువ లవ్ ఉన్న ఇద్దరు వ్యక్తులకే గొడవలు కూడా జరుగుతాయి. అండ్ ఒక చిన్న ఇష్యూ తీసుకుని అది ఒక భూతద్దంలో చూసి అది ఇంకా పెద్దదిగా అయిపోతూ ఉంటుంది. సో నాకు తెలిసి అది ఆ టైంలో చెప్పడంలో ఏదో ఒక బ్యూటీ ఉండింది, ఒక సాటిస్ఫాక్షన్ ఉండింది. నైస్. భాగ్యశ్రీ గారు, యాక్చువల్లీ ఇది మీ థర్డ్ ఫిలిం రిలీజ్ వైజ్గా, అండ్ కంప్లీట్ కాంట్రాస్ట్ కదా. సో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు స్లిప్ ఇన్ టు దిస్ క్యారెక్టర్? Ante, I think this film gave me the chance to like show my talent. You know, it gave me the opportunity to actually get into the character and show what I can perform as an actor, or how much I have inside me to give. But difficult ante, I had enough time to understand the character with the help of the director Selvaiya, and we got into the depths of Kumari and understood her in every possible way, the way she emotes, the way she feels. So understanding Chesi, I think it was just about, you know, going on set and experimenting it. I think like he said, getting into the costume, there's just some magic that happens that can not happen no matter how much you prepare behind the camera. But I think all of that magic just happened on set with the help of all of them together. On that note, ప్లేయింగ్ దిస్ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కష్టమా, లేకపోతే ఒక గ్లామర్ హీరోయిన్గా ప్లే చేయడం కష్టమా? There's nothing difficult. I think it depends on the character that you've given and depends on how much effort you're willing to put for it. So I think they're all very different genres, but yeah, there's nothing difficult as such. నైస్. సార్, దుల్కర్ గారు యాక్చువల్లీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఖ్యాతి డబ్బు నేను పొల్యూట్ చేసినాయి అని చెప్పి. సో వాట్ ఈజ్ యువర్ టేక్ అబౌట్ ఇట్ యాజ్ ఏ ఒక పర్సనల్గా? అండ్ ఇంకో క్వశ్చన్ ఇలాగే అడిగితే, వెన్ యూ ఫస్ట్ స్టార్టెడ్, మేబీ యువర్ ఫిల్మ్ ఫ్యామిలీ కాబట్టి ఇంకా అప్రోప్రియేట్ క్వశ్చన్ కాదేమో, వెన్ యూ ఫస్ట్ స్టార్టెడ్ అండ్ వేర్ యూ ఆర్ టుడే, డిడ్ యూ చేంజ్ ఎనీవేర్? I think I've tried my best to not, and I think so is same as Rana. And I learned that very early. I had a best friend in school who was a race car driver, and he went on to drive in Formula 1 and all that. And he had that success very early. Like when we were like 16, in 10th, 11th standard, he started driving Indian races, then Asia, then Europe, and we just saw him growing in that 5-6 years. But he never changed. He will still be exactly the same with you, and you are expecting somebody like that to change, but he never did. I think that was one of my first observations. In the past 14 years of being in cinema, we've all seen people changing. We've all seen, with success, people's attitude might change, the way they speak might change, the way they treat other people might change. I think it's important to stay grounded. I mean, none of us single-handedly can make a film. I can't alone make a film. It takes 200-300 people to make a film. So it's best to not believe that you are the reason for this.
I mean, your success comes from so many people's efforts, you know, and being lucky, being at the right place at the right time, and it can come and go. You know, you've seen great careers dip. You've seen them. Sometimes people find success very late in life, and sometimes when you work with senior actors or senior who are so experienced, and you see them being humble, you see them being grounded, and who are we as, you know, with just a dozen years of experience to show. So I see it happening. I understand why it happens to some people, but I think if we just realize it, it's not. And also, it's easier to just not think so much. Also, I think it becomes a very heavy burden to carry all the time. If I believe I'm the reason, it's so tiring. రాణా గారు మీకు నేను అసలు మారలేదండి. Not మీకు from ninth తెలియదు standard. చెప్పండి. అది ఆబ్వియస్. రాణా అయితే ఈ క్వశ్చన్ రానాని అడగకూడదు. ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ చేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు, మీకు తెలుసు ఇలానే ఉన్నాను, ఇలానే ఉంటాను. బట్ సినిమాతో చాలా నేర్చుకోవడం జరుగుతుంది. నాకు తెలిసి ప్రతి సినిమాకి నాకు ఏదో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. అండ్ ఎక్కువ చేస్తూ ఉండగా ఇంకా మనకు తక్కువ తెలుసనే స్వభావంతో ముందుకెళ్తూ ఉంటాం. అండ్ మార్పు అనేది జరుగుద్ది, కొంతమందిలో జరుగుద్ది. అది నేను నమ్మేది ఏంటంటే మనుషులు మారలేదు, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఇంకా గట్టిగా చూపిస్తుంది అనేది నమ్ముతానండి. సో వాట్ ఈజ్ యువర్ వరస్ట్ మెమరీ? పీపుల్ చేంజ్ అవుతారు అనే దాంట్లో చిన్నప్పటి నుంచి ఇదే ఇక్కడ ఈ స్టూడియోలో ఎంతోమందిని చూసుంటారు కదా, వాట్ నేమ్ చెప్పక్కర్లేదులే కానీ వాట్ ఈజ్ యువర్ వరస్ట్ మెమరీ ఆఫ్ పీపుల్ గెట్టింగ్ పొల్యూటెడ్ చేంజ్? లేదండి, చేంజ్ అనేది చాలా మందిలో చూస్తామండి. ఎందుకంటే ఇది కూడా ఫేమ్ అనేది ఒక తెలియకుండా మనకన్నా పెద్దదని మనం అనుకుంటాం. కానీ నాకు ఇప్పుడు ఎలా చెప్పాలి మీకంటే, ఆ మార్పు ఉన్నది కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఓకే, ఒక మనిషి మారాడు అని చాలా వాళ్ళ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తికి అర్థమైపోద్ది మనిషి మారాడని. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల వ్యక్తులు కానీ ఆడియన్స్ కానీ చూస్తూనే ఉంటారు ఈ మనిషిని. అండ్ వాళ్ళు ఎంత కీన్గా చూస్తారంటే నువ్వు ఎంత మారావని కూడా చూస్తూ ఉంటారు. ఆ మార్పు వాళ్ళకి నచ్చకపోతే రిజెక్ట్ కూడా అంతే తొందరగా చేస్తారు. అండ్ ఆ సైకిల్స్ నాకు తెలిసి సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒకప్పుడు ఒక చాలా గొప్ప డైరెక్టర్, ఇప్పుడు ఆ డైరెక్టర్ ఎవరికైనా ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తరు. ఆ సైకిల్ యాక్టర్స్కి వెళ్తూ ఉంటుంది, వివిధ వ్యక్తులకి వెళ్తూ ఉంటుందండి. సో ఐ థింక్ సినిమాలో ఎక్కువగా చూడడం జరుగుతుంది నాకు అట్లీస్ట్ ఈ ఇండస్ట్రీ. ఇన్ఫ్యాక్ట్ యాక్టర్స్కి చూసేవాళ్ళు కూడా ఎక్కువేమో కదా, వాడు మారాలి, వాడు మారి పడ్డాక వాడిని నువ్వు రాంగ్ అని అనాలి అనేవాళ్ళు కూడా ఎక్కువే ఉంటారేమో కదా. అది నాకు తెలిసి సినిమాలు అనే కాదు, ప్రతి ఒక్క చోట ఉంటుంది. బట్ సినిమాల్లో ఇంకొంచెం ఆబ్వియస్లీ అంటే ఎందుకంటే సినిమా అనేది ఒక ఎక్స్ట్రీమ్లీ ఈక్వల్ లెవెలింగ్ ఫీల్డ్ అండి. అంటే మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, మీరు ఏ ఎక్స్పోజర్ నుంచి వచ్చినా, మీరు ఒక పెద్ద అమెరికాలో చదువుకుని వచ్చి ఇక్కడ సినిమాలు తీయొచ్చు. ఏ చదువు లేకుండా ఊరి నుంచి డైరెక్ట్గా వచ్చి సినిమా నాలెడ్జ్తో, సినిమా మీద ప్యాషన్తో సినిమా తీయచ్చు, 2 సినిమాలు ఆడతాయి. అండ్ ఇలాంటి ఒక వెరైటీ ఎక్కడ దొరకదండి. ఇప్పుడు మీరు జర్నలిజం అంటే నాకు తెలిసి మీ పియర్స్ ఒక రిధంలో ఉంటారు, అందరికీ సిమిలర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, సిమిలర్ మోరల్లెస్ నుంచి ఉంటాయి. అండ్ ఈ ఇండస్ట్రీ తీసుకుని ఎక్కడో దగ్గరగా ఉంటారు, ఒక్క సినిమా తప్ప. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎవరు వచ్చాము అనేది తెలియదు. బట్ ఆ గ్రౌండ్ అన్నది అందరికి ఒకటే, థియేటర్ అంతే కదా, సింపుల్. సో పీపుల్ ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ అయ్యాక పీపుల్ వేర్ డ్రాయింగ్ కంపారిజన్స్ విత్ మహానటి. ఆబ్వియస్లీ ఫిల్మ్ బయోపిక్స్ రిలేటెడ్ కాబట్టి వెరీ మచ్ పాసిబుల్. బట్ వన్ వెరీ ఇంపార్టెంట్ సిమిలారిటీ ఈజ్ లైక్ ద కైండ్ ఆఫ్ కలర్ టోన్ కానీ ఏదైనా యూస్ వెరీ సిమిలర్ టు మహానటి మీరు యూస్ చేసింది. వాజ్ ఇట్ ఎ కాన్షియస్ డెసిషన్? No. We are not thinking or keeping Mahanati in mind. I think the period is similar. Even DOP is also the same. Yeah, I think also this film has a lot of film within film, and I think Danny is so good at that. So I think we felt like this is something he could, and he's worked with me and he's worked with Rana in Viratpuram. So we felt like Rana says, he might have a different way of looking at this world. But I think once you watch the film, you won't feel that similarity. I think the similarity comes purely from the period, and of course, I'm guessing Danny has maybe a signature or something. But I wouldn't think
you will see or feel that when you watch the film. ఓకే సో దుల్కర్ సినిమా అంటే ఐ గెస్ ద అదర్ డే ఏ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ కాల్ ఆర్ దట్ ఐ వాస్ టాకింగ్ టు దట్ ప్రొడ్యూసర్ హీ సేయింగ్ దట్ ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలింలో మన దగ్గర హీరోలు చేయడానికి చాలా హెసిటేట్ చేస్తారు. ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ హీరో హూ ఈజ్ ఓకే లైక్ హీరోయిన్ సెంటర్ స్టేజ్ తీసుకున్నా ఓకే అనేది ఓన్లీ దుల్కర్ ఒక్కళ్ళే. హీ డోంట్ మైండ్ అని అంటారు. సో హౌ డీప్ ఈజ్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం? I think without Kumari, this film wouldn't be what it is. So that's 100% I can say it with guarantee. So I think to get such an opportunity at this point in my career, it's a blessing, and to have them beside me is also the biggest blessing, I would say. So yeah, ఈ character nunchi you will get to know a lot more after the 14 once you watch it, but she is the soul of the film. She is the heart of the film. మరి అంత చేసి మన ప్రెస్ మీట్లో రానా గారిని విలన్ చేసేసారు. See? ఇట్ వాస్ బిగ్గెస్ట్ వైరల్ ఆన్ సోషల్ మీడియా. అంతే వైరల్ కంటెంట్ కూడా చేస్తాను. రానా వాజ్ లుకింగ్ సో కన్ఫ్యూజ్డ్ అనమాట. అర్థం కాలేదు నేనేమన్నాను. అంటే I mean I'm very new to this. I tell everything very honestly. Like I don't. But it's not a negative story, no. That's what నిజంగా చెప్తున్నాను It's a కదా. cute story. What really happened in Chennai నేను చెప్తున్నాను. మా తెలుగులో ఒక గొప్ప డైలాగ్ ఉంటుంది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు. అందరు బాగా చేసేవాడు. I was just telling what happened honestly. సో రానా గారు బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ త్యాగరాజ్ ఆయన గ్రాండ్ సన్ ఒక మెడ్రాస్ హైకోర్ట్ని అప్రోచ్ అయ్యారు. హీ ఫీల్స్ లైక్ యు ఆర్ షోయింగ్ హిస్ గ్రాండ్ ఫాదర్ ఇన్ ఆయనే కదండి చాలా మంది అప్రోచ్ అయ్యారండి ఇలాగా ఇంజెక్షన్ కోసం ఏదో ట్రై చేస్తున్నారంట. సో వాట్ లేదండి అంటే I think if he sees the film, he'll realize it has nothing to do with his grandfather. There's no similarity, nothing. లేదండి అంటే It's completely a work of fiction, I think. ఓకే. సో జనరల్గా అలా యూజువల్లీ నిజంగా స్టోరీ చేస్తున్నాం, మీరు నేమ్స్ మార్చి చేస్తాం కదా. సో వై అంటే నిజంగా ఆయన కథ చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి ఆ రైట్స్ తీసుకుని చెయ్యాలి. అది డెఫినెట్గా ఇది అది కాదు కాబట్టి కంప్లీట్గా కల్పితం ఇది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి స్టూడియో లేదు, అలాంటి యాక్టర్స్ లేరు. కానీ ఆ ఈరా నుంచి చాలా బారో చేసామండి. అంటే విన్న కథలు, చెప్పిన కథలు అండ్ స్టైలింగ్ కానీ ఖచ్చితంగా ఓకే ఆ పీరియడ్లో ఉన్న హీరోలాగా ఆ పీరియడ్లో తీసే సినిమాలాగా మేము నమ్ముతాం కాబట్టి దట్ వాజ్ ది ఓన్లీ థింగ్. ఓకే. సో బాహుబలి సక్సెస్ ఇన్ఫ్యాక్ట్ మీరిద్దరూ చెప్పొచ్చు, ఈ ఆల్ కెన్ సే యాక్చువల్లీ బాహుబలి సక్సెస్ గురించి రానా గారు హీస్ బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ దట్ సక్సెస్. భుజాల మీద మోసారు. హీ కీప్స్ టాకింగ్ ఆల్సో హౌ బాహుబలి చేంజ్డ్, హౌ ఇండస్ట్రీస్ బిఫోర్ బాహుబలి అండ్ ఆఫ్టర్ బాహుబలి. బట్ అదర్ సైడ్ ఆఫ్ దట్ పీపుల్ అంటే ఫిల్మ్ మేకర్స్ కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ ఆర్ వి మోర్ ఆఫ్టర్ నెంబర్స్ నౌ? అంటే అది ఎందుకు అలా అయిందో నాకు అర్థం కాలే యాక్చువల్లీ. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు పబ్లిసిటీ అలా చేయలేదు. ఇంత కలెక్ట్ చేసింది ఇప్పుడు అది ఒక మెజర్, అది ఒక ఓకే ఇట్స్ ద ఫిల్మ్ బిజినెస్. సో బిజినెస్ కమ్స్ రైట్ ఆఫ్టర్ ద ఫిల్మ్. ఇట్స్ గ్రేట్ దట్ వీ మేక్ సో మచ్ మనీ, సో మెనీ నంబర్స్ అండ్ వీ కెన్ ఇండస్ట్రీ కీప్స్ ఫ్లరిషింగ్. బట్ ప్రతి సినిమాకి నంబర్స్ అనేవి కొలత కాదండి. ఇప్పుడు మీకు మీ జీవితంలో చూసిన 10 గొప్ప సినిమాలు చెప్పమంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు, ఉండాల్సిన అలా ఉండవు కూడా, అలా ఉండవు కూడా. అండ్ ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ ఇంటెంట్ ఉంటుందండి. కొన్ని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఉంటాయి, కొన్ని మిమ్మల్ని నవ్వించడానికి ఉంటాయి, మిమ్మల్ని ఏడిపించడానికి ఉంటాయి, కొన్ని మీ లైఫ్ని మార్చేస్తాయి. అండ్ అది చాలా కొన్ని సినిమాలే చేయగలుగుతాం. అండ్ నాకు తెలిసి కాంతా ఆ బ్రాకెట్లో వచ్చే సినిమాని నేను నమ్ముతాను. ఓకే. సో వాట్ డూ యూ సే దుర్గం? మీరు హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఏ 1000 crore ఫిల్మ్ ఫర్ యూ? Not important at all. I can't. I think you can tell from my choices. I don't chase numbers. If it happens organically, that's fine. But I don't know how to hit a certain number. Then you have to create a certain size of project. It has to have many ingredients. So I don't know how to create that. I can hear a nice story. I can love an idea. We can try and commercialize it. We can
put right people, good artists, good technicians, good music, market it well. This is all I understand. I don't know how to, and I feel like, I think from our reading or whatever, like I think Rana and me have similar thoughts on these things. I don't know if you chase money, it'll come. సో అన్ఎక్స్పెక్టెడ్ బ్యాడ్ ఎఫెక్ట్ ఆఫ్ బాహుబలి అనుకోవచ్చా? But I don't think it was Bahubali. I think from the time that first 100 crore came is the problem. It started there itself. I think it started in Hindi, if I'm not mistaken. I'm sure. This 100 crore suddenly became one big problem that everybody had to deal with. బాహుబలి చేసే ముందు దానికి 1000 crores వస్తుందని ఎవరు అనుకోలేదు. అనుకోలేదు. అది అలా వెళ్తూ ఉండింది. అదొక అద్భుతమైన సినిమా చేద్దామని బయలుదేరారు అందరూ అని చేసుకుంటూ వెళ్ళామని. And that's why it did that. బట్ If you reversed engineered it saying we have to hit 1000 crores, it might not have done that. బట్ ఆర్ వి మిస్సింగ్ యాక్టర్స్ ఇన్ సమ్ వెరీ స్మాల్ క్యూట్ ఫిల్మ్స్ దీనివల్ల? అది No, నేను there is still, నాట్ రియలీ. ఐ జస్ట్ ఫీల్ లైక్ దర్ సో మెనీ న్యూ థింగ్స్ దట్ ఆర్ కమింగ్ అండి. అంటే ఇప్పుడు మనం డెఫినెట్ తెలుగులో చూసుకుంటే లాస్ట్ 2-3 years వచ్చిన సినిమాలు అది but you had like a Little Hearts. లిటిల్ you had హార్ట్స్ like అని a Court. కొత్త సినిమాలకి సూపర్ స్పేస్ అయితే ఉంది ఇక్కడ. అంటే ఐఎమ్ స్టార్స్ గురించి చెప్తున్నాను నేను. ఉన్నారు కదండి ఇలాంటి వాళ్ళు. హీ ఈజ్ నాట్ ఫిట్ బికాజ్ హీ ఎక్స్పెరిమెంట్స్ వెరీ. సో ఆయన కాదు. But I do- అట్లీస్ట్ మీరు మన తెలుగు స్టార్స్ గురించి చెప్పండి. నేను మొన్న బాహుబలి ఎపిక్ చూసా. ప్రభాస్ ఒక శివలింగం తీసుకొచ్చి వాటర్ ఫాల్ కింద పెడతారు అండ్ ఒక డ్యాన్స్ చేస్తాడు ఆయన అక్కడ శివుడి ముందు. అసలు ఒక హీరో, మన హీరోలు అంత ఫ్రీ ఫ్లోయింగ్గా డ్యాన్స్ చేసే చాలా రోజులు అయిపోయింది అనిపించింది. అవును. అంటే నాకు తెలిసి సినిమాకి ఆ కథకి ఇప్పుడు ఆ డైరెక్టర్ అంటే ప్రతి సినిమాకి మనం పోల్చలేమండి యాక్చువల్లీ. అంటే అది సినిమా అనేది ఒక జనరిక్ ఇది కాదు. బట్ ఇప్పుడు ఏమైందంటే సినిమాలు ఎక్కువ టైం తీసుకోవడం వల్ల, మనం తక్కువ సినిమాలు చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ మీకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఛాన్స్ వస్తే ప్రతి ఒక్కళ్ళు కొత్త వెరైటీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఆడియన్స్ నుంచి ఎలాంటి ఒక స్పందన వస్తే దానికి రియాక్ట్ అవుతూ ఉంటాం మనం ఎక్కువ. బట్ ఈచ్ వన్స్ జర్నీ ఈజ్ డిఫరెంట్. బట్ బెస్ట్ పార్ట్ ఈజ్ రానా ఇండస్ట్రీలో ఎవరైనా కొంచెం కొత్త అటెంప్ట్ ఏదైనా చేసి ఇఫ్ దే ఆర్ క్లూలెస్ అబౌట్ హౌ టు ప్రమోట్ లేకపోతే రిలీజ్ చేసుకోవాలంటే ఫస్ట్ గో టు గై ఈజ్ రానా ఇక్కడ. It's the most amazing quality, right? Because he's championing good cinema everywhere, all the time. These doors are always open. So, you are an actor and you are a producer, yes, sir. How hard it is to be a good producer while being a busy actor? I've built a great team. I think that's what when we started out, I started with like a smaller film. I hired, my entire team is not from the film industry. Like I got all people from different experiences, different walks of life. And we brought together all these people, but they all commonly loved cinema. So over time, we were able to build a great team. Now I feel like as a production house, we can execute anything. I have no doubt. So I don't come into my films worried about production side of things. I think my team, my CEO, they'll all look after all that. I'll be the one who finds the film or like okay is the script, but beyond that they are now capable of doing things on their own, I think. But the thing is, I also love producing. Like I think Rana loves producing. When you love something so much, I think what I love about it is the fact that you can really do good things for the film. You can really mount it well. You can market it well. You can do what's best for the film. I think there's that creative call is important. I think that's what I'm enjoying now. We get to at least, I want to just go to sleep at night, at least night before release, being like we did everything possible for the film. Yeah. And I think being producer helps do that. రానా గారు, సురేష్ ప్రొడక్షన్స్ ఏంటి అసలు? వాట్ ఈజ్ యువర్ ప్లాన్? చాలా స్లో అయిపోయారు. స్లో అని కదండి, కాషియస్ అయిపోయారు. కాషియస్ కన్నా మారే ఇండస్ట్రీ ట్రెండ్స్తో మారుతూ వస్తూ ఉండే కంపెనీ అండి ఇది. 60 ఏళ్ళు దాటిన కంపెనీ. సో చాలా తక్కువ కంపెనీలు 60 ఏళ్ళు లాస్ట్ అవుతాయి ఈ సినిమా ఇండస్ట్రీలో. సీనియర్ సిటిజన్ అంటారా? సీనియర్ సిటిజన్ కన్నా ఆ కంపెనీకి ఉన్న ఒక ఆడియన్స్, ఆ కంపెనీకి ఉన్న ఒక లెగసీని కాన్స్టెంట్గా మూవ్ చేస్తూ ఉండే వేలో ఉంటాం. ఖచ్చితంగా తర్వాత కొంచెం స్లో అయింది రెఫరెన్స్, బట్ వచ్చే సంవత్సరం నుంచి బోల్డ్ సినిమాలు ఉన్నాయి మళ్ళీ. ఓకే. అండ్ ఇందాక చెప్పినట్టు బాహుబలి ఎపిక్ చూస్తున్నప్పుడు ఐ మిస్ రానా సీయింగ్ ఆన్ స్క్రీన్. చాలా తక్కువ అయిపోయారు.
అండ్ టు బీ ఫ్రాంక్ బాహుబలిలో ఎవరైనా ఇంకా తక్కువ క్యాపిటలైజ్ చేసుకున్నారంటే బాహుబలితో మీరే. అంటే నాలెడ్జ్తో చాలా ఎక్కువ క్యాపిటలైజ్ అయ్యింది. అండ్ ఒకటి అలాంటి ఒక సినిమా చేసిన తర్వాత కాన్స్టెంట్గా అలాంటి గొప్ప వస్తే తప్పితే చేయకూడదని ఎక్కడో మైండ్లో కూడా నిర్ణయం వచ్చింది. అండ్ గత 3-4 సంవత్సరాలతో ఏ సైడ్ ఫోకస్ చేశారంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక టర్న్ అయితే వస్తుంది. అంటే వేరే రకమైన సినిమాలు వస్తున్నాయి, వేరే రకమైన డైరెక్టర్లు వస్తున్నారు, వేరే ఆడియన్స్ వేరే టైప్ ఆఫ్ సినిమాలు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంతకుముందు సినిమా ఒకటే మీడియం అంటే ఇప్పుడు బోల్డ్ విధాలైన మీడియంస్ ఉన్నాయి. అదే సినిమా మీరు 10 సెకండ్లో చూసి 20 సెకండ్లో చూసి కథ మొత్తం చెప్పేసే టైంకి వచ్చాం. సో ఇలాంటి టైంలో ఐ సెడ్ ఓకే వాట్ ఈస్ ద స్పేస్ దట్ ఐ కెన్ మేక్ ఫర్ న్యూ క్రియేటర్స్. And SP, as the company that I worked for all my life, was always made new talent, always created new films. And I think in the journey of these 100 films, there were at least 40 or 50 new talented people that came in that journey. So I think that inspired me a lot to create this company and find a way for new talent. ఇందాక ఒక ట్వీట్ చూసా, ఎవరో సమ్ స్పెక్యులేటివ్ స్టోరీ ప్రభాస్, రాణా అండ్ అగైన్ వర్కింగ్ విత్ రాజమౌళి అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. మీ ఫ్యాన్ అనుకుంటా ఎవరో కోట్ చేసి మా వాడికి ఇంకో 10 సంవత్సరాలు చేయడానికి ఒక సినిమా దొరికేసింది. ఆయనతో స్టార్ట్ చేస్తే మళ్ళీ అలానే అవుతుంది. 10 సంవత్సరాలు ఆయన 5 సంవత్సరాలు తీసుకుంటారు, తర్వాత మీరు 5 సంవత్సరాలు యూ కీప్ థింకింగ్ వాట్ టు డూ. అంటే ఒకటండి, అంటే ఒక సినిమా ఒక ఫుల్ ఇంటెంట్తో కొత్తగా చేయాలి, ప్రపంచం అంతా నచ్చేలాగా తీయాలి, అంటే ఎక్స్ట్రీమ్గా చేయాలంటే ఇంత దూరం ఒక సినిమా వెళ్తుందని ఆ సినిమాని మాకు నిరూపించింది. అంటే అది కేవలం తెలుగు సినిమా మొదలుపెట్టినప్పుడు ఒక తెలుగు సినిమాకి ఓహో ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టేసామని ఒక కంగారుతో ఇంకా వేరే భాషలో వాళ్ళు ఎవరైనా చూస్తారా చూడరా అంటే దానికి ముందు అలాంటి రెఫరెన్సే లేదు. కొన్ని తమిళ సినిమాలు, రజనీకాంత్ గారి సినిమాలు, ఇలాంటి మణిరత్నం గారి సినిమాలు కొన్ని చూసాం. బట్ ఈ స్పాన్లో నిజంగా ఇండియా మొత్తం కలిసి ఒక సినిమా చూస్తారని అయితే ఎప్పుడు అనుకోలేదు. అండ్ అది ఆ విధమైన సక్సెస్ వచ్చేసరికి ఓకే, ఒక సినిమా ఇంత ఆనెస్టీతో చేసి ఇంత డెప్త్లోకి వెళ్తే ప్రపంచం మొత్తం ఉంది నీకు ఈ సినిమా చూడడానికనే అనే నమ్మకం అయితే కలిగింది. ఓకే, కానీ అందరికంటే ఎక్కువ థాట్ ప్రాసెస్ మీరే ఉన్నారు, ఎక్కువ ఆలోచిస్తున్నారు. అదేం లేదు, వచ్చే సంవత్సరం నుంచి బోల్డ్ సినిమాలు వస్తాయి. నైస్. సో భాగ్యశ్రీ గారు, ట్రైలర్ చూస్తే చాలా తక్కువ కథ చెప్పారేమో అనిపించింది, చాలా బేసిక్ అనిపించింది. వాట్ డూ యూ థింక్? చాలా తక్కువ కథ చెప్పారేమో సినిమాలో ఉన్నది అనిపించింది, వెరీ బేసిక్ ఏమో అనిపించింది. We told a very little part of the story in the trailer is what he felt. Okay. Yeah, that's best, no? So you should. కానీ ఎంగేజ్ అయ్యారా లేదా, నచ్చింది లేదా ట్రైలర్ ఆ చెప్పిన కథలో? ఓకే, That's why we want you to come on the 14th and watch it. It's best if you don't guess. It's nice to. I feel like it's like reading the last pages of a book. Why do you want to jump? No, you should enjoy it, relish it. అండ్ ఈ సినిమాలో ఇంకో నావెల్టీ ఉందండి, అంటే ఒక జానర్ బెండర్ అని చెప్పొచ్చు. మామూలుగా ఈ సినిమా ఈ జానర్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఈ సినిమా ఒక విధంగా మొదలయ్యి ఇంకో మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఓహో ఇదేంటి ఇట్లుంది, ఓహో ఇటు వెళ్తుంది, ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే చైర్లో ఒక ఆడియన్స్ కూర్చున్నప్పుడు నిజంగా ఒక రైడ్ ఉంటుంది. ఆ రైడ్ ఎటు తీసుకెళ్తుందా అనేది ఈ సినిమాలో ఉన్న స్ట్రెంగ్త్. అండ్ మేము చేసిన 2 పీసెస్ ఆఫ్ కాంటెంట్, ఒకటి దుల్కర్ గారు పుట్టినరోజు మీద ఒక టీజర్ వేసాం, దాంట్లో మన ట్రైలర్ వేసాం. 2 చూస్తే అదేంటి ఈ కథ ఇటు వెళ్ళిందా అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఐ థింక్ దట్స్ వాట్ వీ వాంట్ పీపుల్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్స్ టు. సో యు ఆర్ కమింగ్ ఇయర్లీ, ప్రీమియర్స్ ఇవన్నీ ఎర్లీగా చేస్తాం ఖచ్చితంగా. సో అండ్ 2 hours 43 minutes ఏదో రన్ టైం వచ్చిందని చూసా. హౌ డూ అసలు రన్ టైం అనేది ఇంపార్టెంట్ అని డూ యూ బిలీవ్? Somewhere I think as producers we start thinking like that. I mean, some stories when you hear, you're like, okay, this ideally should be in a certain runtime. That means it'll be. I think it's just some checkpoints to see if it's pacey or engaging. But I feel like if a film is immersive, and then you won't realize the runtime. I think runtime is something you look at before release or before going to watch a movie to understand how to plan your day. So sometimes a longer film might, I think, affect people's plans maybe. But I think I don't think the film drops anywhere. So I'm confident about the runtime. సో
You dropped an unexpected blockbuster, Loka. Yeah, even I didn't expect. How is it easy making that film as a producer? Again, I love the idea, I love the film, I love the team, but I mean, on paper, it was risky, it went over budget, it was double the initial projected budget. We couldn't really find buyers for it, we couldn't sell the music because it's linked to That means 4 more you parts. could not even sell music. We couldn't You because wanted we had a deal and then I was like, wait, now for part 2 and part 3 we have to pay somebody else royalties because our Yeah, main obviously. theme isn't there. So I said, no, I don't think that makes sense. But again, you see, I think if you truly believe in a subject and you truly back it, good things will happen. But none of us expected it to. In fact, we were all so focused on Kanta that Loka in the back in our within the company, Loka always felt like the kids' project. The youngsters are doing something. So we'll be on taking hard calls on Kanta, and so either they'll be wanting a bit more of a budget or something. They'll call, and I'll be like, okay, just give it to them. Let them make it. I think they'll do fine. They don't need us to meddle. I think they know what they're doing. Let them do it. And we'll be trying to figure this out. Or there are other films we're setting up. So somewhere that always felt like the underdog in the company that just went into this magical journey that it's had. So the second part is going to be a man's film, So we like have kids film. You said kids film. for them. For me, I think that team will always seem like Okay. the youngsters. So will that film continue as a superwoman film or? That go- franchise is always planned with certain characters. So there will be male and female superheroes. Okay. So when are you planning that? They're in writing right now. So maybe, hopefully next year we should go on the floors. I think. You have a potential franchise. Fully. Yeah, it's kind of fully etched out. It's a maybe a 5-parter. So Rana garu, next what are your plans? నెక్స్ట్ అండి ఇప్పుడు కాంత నవంబర్ 14th డిసెంబర్ 14th కదా నెక్స్ట్ ప్లాన్స్ I'm going to sit on his head and make him do things faster. I I want him to do more. I want him to act more. I want him to, like you said, you miss seeing him on screen. we get to meet him only maybe once in a year maybe. Every time I ask the same question, he tells me the same answer. సో యు నో What వాట్ is హి the సెడ్ answer? లాస్ట్ టైం What is the answer? Very soon. Very soon. Very soon. అంటే ఇప్పటివరకు ఈ జర్నీలో ఉన్నాను. Like I'll call him even before Kanta. I'll randomly call him. What's next? What are you doing next? And he'll always be ideating, discussing. I feel like he has so much to give, so much to, and there's so much love for him on screen. He has fans everywhere. But this decision making can be faster. I think I need to be there. He should stop helping people too much. Be a little selfish. Be a little selfish. Help yourself a little. So what's your next, sir? My next is a Malayalam film called I Am Game. I'm working on that. Telugu, I have Akasham Lokatara. That is, I have a few more days to shoot in that. I have an untitled film, also in Telugu. Another than Malayalam, like it goes. I have a Tamil film. Like there's, yeah. Next is I Am Game, I think. So she is one of the busiest actresses. Yeah, and she has 2 releases. Two this releases month. in this month itself. November is Bhagyashree. She's taken it. Nice. So what's next after this? November 14th తర్వాత EKT రిలీజ్ ఉంది 27th లో, and there's another Telugu film that I'm working on, and yeah, I've signed one more, which announcement hasn't been done. Half Telugu అమ్మాయి. So it was very nice talking to you, sir, as Thank always. you. Same here. Thank you. Hoping nothing but the best. థ్యాంక్ యూ సో Thank you మచ్. so much. Thank you. థ్యాంక్ యూ. Thank you.